బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు కాళీతత్వం ఎంత బాగుంది. మన పరమహంసని అడిగారు, ఏమిటయ్యా కత్తి తెగిన మానశిరస్సు పట్టుకుంటుంది ఎడం చేతిలో, కుడి చేతిలో పైన ఒక చెయ్యి కిందకు చెయ్యి పెడుతుంది అంటే ఎడం చేత్తో శత్రు సంహారం చేసి కుడి చేత్తో భక్తుడికి అభయము వరదము ఇస్తున్నటువంటి కాలస్వరూపిణి. కాలం రెండూ చేస్తుంది. ఒక చేత్తో శిక్షారూపంగా భీకరంగా కనబడుతుంది లోకంలో, ఇంకో రూపంలో రక్షారూపంగా కనబడుతుంది. ఈ రక్షారూపములు రెండు కూడా కాలం బట్టి కలుగుతుంటాయి. ఆ కాలం ఖాళీగా ఉండి రెండు కలిగిస్తుంది. ఇప్పుడు చూడగానే ఒక్కసారి కాళీమాతను చూస్తే రెండు చేతులెత్తి నమస్కారం చేయమా, అది తెలుసుకోవాలి. ఇలా నేను చెప్తే 10 మహావిద్యలు వెనకాల కూడా అలాగే కనబడతాయి. 10 మహావిద్యలు అమ్మవారి యొక్క స్వరూపాలే. ఒకసారి 10 మహావిద్యలు ఎలా వచ్చాయి అంటే శివుడు అలా నిలబడగానే ఆయన నుంచి 10 రూపాయలు వచ్చేట పురాణం వర్ణిస్తుంది. ఆ 10 రూపాయలని శివుడు చూస్తున్నాడు. ఎదురుగా ఒకటి, మరొక దిశలో అంటే తూర్పున ఒకటి, ఆగ్నేయ దిశలో ఒకటి, దక్షిణ దిశలో ఒకటి, నైరుతి దిశలో ఒకటి, పశ్చిమం వైపు ఒకటి, వాయవ్య దిశలో ఒకటి, ఉత్తర దిశలో ఒకటి, ఈశాన్య దిశలో ఒకటి. ఎన్నయ్యే 8. పైన ఒకటి, క్రింద ఒకటి. ఎన్ని 10. ఈ మధ్యలో శివుడు నిలబడ్డాడు. 10 శక్తులను చూస్తున్నట్టే వీరెవరు అని. అప్పుడు శక్తి అంది, నీ శక్తినే నేను అన్నది. ఇక్కడ దీని అర్థం ఎంత అందంగా ఉంటే 10 అంటే 10 వైపులా కలిపి సర్కిల్ గీయండి. మధ్యలో సెంటర్ పాయింట్ ఉంది. సెంటర్ పాయింట్ని బేస్ చేసుకుని మొత్తం సర్కిల్ ఉంటుందా లేదా, బిందువుని ఆధారం చేసుకుని ఉంటుంది. బిందువులో ఒక్కడే ఉన్నాడు పరమాత్మ, శుద్ధమైన పరమాత్మ నిలబడి చూస్తున్నాడు 10ని. అంటే ఆయన యొక్క శక్తి 10 శక్తులకు వచ్చింది. ఈ 10 శక్తులే విశ్వాన్ని నడిపేటువంటి 10 విద్యలండి. అందులో కొన్ని ఉగ్రంగా ఉంటాయి, కొన్ని సౌమ్యంగా ఉంటాయి. ఉగ్రం సౌమ్యం శక్తి యొక్క లక్షణం. ప్రకృతి శక్తి స్వరూపిణి గనక సృష్టిలో కూడా ఉగ్రం సౌమ్యం చూస్తున్నాం. అబ్బో ఇవాళ ఎండలు విశాఖపట్నం ఎండలు మించిపోయింది అన్నారు ఒక పెద్ద ఆయన. అంటే ఉగ్రంగా ఉందా లేదా చెప్పండి ఇక్కడ, అవునా లేదా? మళ్ళీ ప్లెజెంట్గా ఉంటే డిసెంబర్ మొదలైన కనబడితే అప్పుడని కనబడకపోతే బాధ మనకి. కనుక సృష్టిలో ప్రతిదీ ఉగ్ర సౌమ్య రూపాలతో రెండూ ఉన్నాయి. కానీ శివుని శక్తి 2 రూపాలతోనూ ప్రపంచంలో ఉంటుంది. కనుక హిందువులు ఉగ్రంగా ఉన్న శక్తిని ఆరాధిస్తారు, సౌమ్యంగా ఉన్న శక్తిని ఆరాధిస్తారు. కేవలం ఉగ్రశక్తుల్ని బ్లడ్ సక్కర్స్ని ఆరాధిస్తాను వీడు చెప్తూ ఉంటే వెర్రినాయన, ఉగ్ర సౌమ్యములు రెండూ భగవత్ శక్తి. ఇది కాదు అది అవును అంటే నువ్వు ఆయన్ని పరిమితంగా చూసావు. మేము భగవతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాం. సౌమ్యాని యాని రూపాని త్రైలోక్యే విచరంతితే యాని చాత్యంత ఘోరాని తైరక్షాస్మాంస్తథా భువం అంటున్నా చండీ సప్తశతిలో. అమ్మాని యొక్క సౌమ్య రూపములు ఏమున్నాయో అదేవిధంగా అత్యంత ఘోరాని నీ ఘోర రూపాలు ఏమున్నాయో ఆ రెండూ మమ్మల్ని ప్రపంచాన్ని రక్షించాలన్నారు దేవతలు. చూసారా? అంతేగాని అమ్మ ఘోర రూపాలు వద్దమ్మా, నీ సౌమ్య రూపాలు తీసుకురామ్మా, వాటితో రక్షించమ్మా అంటే ఎలా కుదురుతుందయ్యా అంటుంది అమ్మవారు. ఒక మహాపర్వతం నుంచి జలపాతం దభీమను దూకుతూ ఉంటే ఎంత భయం కలుగుతుందో మనకి. చాలా జాగ్రత్తగా దూరంగా ఉంటాం. అక్కడ దభీగా దూకితేనే మైదానంలో అంత సౌమ్యంగా ప్రవహిస్తుంది. ఇప్పుడు అక్కడ ఎందుకు అంత తీవ్రంగా దూకుతున్నావో నీటిని అడుగుతావా? నేను అక్కడ దూకితే కానీ ఇక్కడికి ఇలా రాన్నైనా అని చెప్తుంది ఇక్కడ. కనుక జలపాతంలోనే మహావేగములు సౌమ్య వేగములు ఉన్నట్టు శక్తి యొక్క ప్రవాహంలో కూడా ఆ రెండూ ఉంటూ ఉంటాయి. ఆ రెండూ మనకు కావాలి. రెండూ లోకాన్ని రక్షించాలి. పైగా సౌమ్యము ఘోరము అనేటువంటిది రిలేటివ్ టర్మ్స్. ఇది ఎప్పుడు తెలుసుకోవాలి. ఇది దుఃఖ కారణం నువ్వంటావు, అది ఇంకో దాని సుఖ కారణం. ఇప్పటికి దుఃఖం అనిపించేది మరొకప్పుడు సుఖ కారణం. ఇవాళ ఎండలో అంటావు. ఈ ఎండల వల్ల జలమంతా స్వీకరించబడి మేఘాలుగా మరి వర్షిస్తుంది. అప్పుడు చెప్పండి, పరిణామంలో మరొక రూపం ఉంది. అలాగే ఏవి మనకు ఘోరం అనిపిస్తాయో దాన్ని బట్టి బ్రతుకుతున్న జీవులు చాలామంది ఉన్నారు ఇక్కడ. కనుక నీ ఒక్కడి కోసం భగవంతుడు సృష్టి చేయలేదు. నీకు ఘోరం నీకు అఘోరం అని తేల్చడానికి. ఒకటి ఘోరం ఇంకొకటికి అఘోరం, ఒకటి అఘోరం ఇంకొకటికి ఘోరం. ఒకడికే ఇవాళ ఘోరం రేపు అఘోరం. ఏం చెప్తాం? ఇవాళ అఘోరం రేపు ఘోరం. ముందు అనుకున్నానండి చాలా బాగుంటుందని, తర్వాత తెలిసి వచ్చిందండి. నేను ఎనిమాళ్ళు అనుకోలేదండి. కనుక ఘోరాఘోరం రిలేటివ్ టర్మ్స్. ఈ రూపాలతో జగత్తు నడుపుతున్న శివుడు సత్యమైనటువంటి విషయం తెలుసుకోండి ఇక్కడ. ఇప్పుడు సౌమ్యాని యాని రూపాన్ని త్రైలోక్యే విచరంతితే ఏమన్నామో అదే అఘోరే ఏభ్యో ధఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వే ఏభ్య సర్వసర్వే ఏభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. అటు శక్తి సంబంధమైన మంత్రాలు శివ సంబంధమైన మంత్రాలు రెండూ తీసుకొచ్చి శివశక్తులు ఒక్కటే అని ఆ ఉగ్ర సౌమ్య రూపాలతో ఉన్నటువంటి శివుని యొక్క శక్తి విశేషాల్లో అనేక రూపాలు చూసాం. నిన్న పురస్తాదాస్తాంన వచ్చింది చక్కగా. ఇవాళ ఏకంగా మహాకాళీ స్వరూపమే గోచరిస్తున్నది ఇక్కడ. ఆయన నిశ్చలంగా చేష్టలుడిగా ఉన్నట్టు కనబడుతున్నాడు కానీ ఆయన చైతన్య రహితుడు కాడు.
ఆయన చైతన్యమే చేతనగా బయటకు వచ్చింది. ఆ చైతన్యం స్థిరం. అందుకే ఆనందనాథ హృదయ అధివాసిని అన్నాడు ఇక్కడ. ఆయన ఆనందనాథుడు ఆయన. అందుకే అమ్మ భక్తి సంప్రదాయాల్లో ఆచార్యుల్ని ఆనందనాథ అని కలుపుతూ ఉంటారు ఇక్కడ. ఆ ఆనందనాథ అది ఆ పరమేశ్వరుడే, అది గురుస్వరూపం. ఆనందనాథుడు అంటే ఆ గురువు. కనుకనే ఇవాళ అమ్మవారు గురురూపంగా కనబడ్డారా లేదా చెప్పండి. ఇక్కడ ఇంద్రుడికి పాఠం చెప్పిన అమ్మవారు బహుశోభమానాం ఉమాం హైమవతీం తగుం హోవాచ అనే మంత్రంలో ఉమా గురుస్వరూపిణిగా వచ్చి ఇది నేను శ్రీ విద్య అంటే బ్రహ్మమును తెలియజేసే విద్య. ఇప్పుడు బుద్ధి వచ్చిందా? కనుక మన నిర్వాకాలను తెలుసుకోకుండా సర్వము శివశక్తి స్వరూపమైన స్పృహ కలిగి ఉండడమే శ్రీ విద్య. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది జ్ఞానస్వరూపం. ఇక మంత్రము యంత్రము తంత్రముందా అది వేరే ప్రక్రియలు, వాటి పరమార్థాలు వేరు, పద్ధతులు. కానీ ఇదొక్కటి తెలుసుకుంటే మనకు శ్రీ విద్యోపదేశం జరిగినట్లే. కనుక గురుమండల రూపిణి అయినటువంటి అమ్మవారు దక్షిణామూర్తిగా కూర్చుని మర్రి చెట్టు మొదట్లో తను ప్రకాశింపజేసుకుని అదిగో ఒక్కడే ఉన్నాడు అనిపించి రెండూ కలిపి ఒక్కటిగా చూపించిన దక్షిణామూర్తి రూపిణి కానీ, ఇంద్రుడికి చూపించిన ఆ జ్ఞానం కానీ, ఇవాళ కనబడ్డ మహాకాళి కానీ, ఈ స్వరూపములను నమస్కారం చేసుకుంటూ ఇంకా ఎన్ని రూపాలతో కనబడతావమ్మా అని ఎదురు చూద్దాం. For more videos like this, subscribe Big TV channel.